తింటే గలలెత్తుండాలి, వింటే బలం ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం ముగిసింది, కురుక్షేత్రం ముగిసింది. సో, ఇదే ఆఖరి వీడియో. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. నేను మహాభారతం ఎందుకు చెప్పాను, నాకు ఖర్చు ఎంతయింది, ఎంత ఖర్చు పెట్టాను, లాభాలు, నష్టాలు అన్నీ మాట్లాడుకుని ఇదే ఆఖరి వీడియో. ఇంక దీని తర్వాత మహాభారతం అన్వేష్ గారు చెప్పడు. ఓకే. అయితే కర్ణుడి సారథ్యంలో కర్ణుడు మరణించాక కౌరవ సేనలందరూ కలిపి సర్వసైన్యాధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి అని సతమతం అవుతూ ఉంటారు. అయితే అశ్వత్థామ అంటారు దుర్యోధనతో, శల్యుడు అయితే రైట్ పర్సన్, శల్యుడు సీనియర్ కాబట్టి శల్యుడిని నియమిద్దాము అంటారు. సో సో 17వ రోజు శల్యుడిని సర్వసైన్యాధ్యక్ష పదవిగా నియమిస్తే శల్యుడు ఓకే అంటారు. తర్వాత 18వ రోజు కురుక్షేత్రం మొదలవుతుంది. అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి అంటారు, ధర్మరాజా ఇంకా అయిపోయింది, విజయం మనదే. ఒక్క శల్యుడు ఒక్కడే ఉన్నాడు. ఆ శల్యుడిని నువ్వు చంపేసి చక్రవర్తిగా ఈ అస్తునికి మహారాజు వైపు, విశ్వానికి మహారాజు వైపు అంటే అలాగే శ్రీకృష్ణ అంటారు. ఎందుకంటే ఆ శల్యుడిని అర్జునుడిని చంపడం, నకులు సహదేవుడు చంపితే ఉండదు, లాస్ట్ పర్సన్ నువ్వే చంపేసి నువ్వే రాజు వైపు అంటారు. ఓకే, యుద్ధం స్టార్ట్ అవుతుంది. శల్యుడు సారథ్యంలో సర్వసైన్యాధ్యక్షుడిగా శల్యుడు, కర్ణుడు కొడుకులతో శల్యుడు ఫార్మింగ్ అవుతాడు. తర్వాత ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ పాండవులందరూ ఫార్మింగ్ అవుతారు. ధర్మరాజు శల్యుడు ఎదురెదురుగా యుద్ధం చేసుకుంటారు. యుద్ధం చేసుకుంటే శల్యుడు బాణాలన్నీ వేసి ధర్మరాజు రథం ఎరగొట్టేస్తే ధర్మరాజు ఇంకా ఏం చేయాలో తెలియక శివుడికి ప్రార్థిస్తారు, శివ అయ్యా నన్ను రక్షించు అని చెప్పి శివుడిచ్చిన శక్తి అస్త్రాన్ని ఆయన మీదకి వేసేస్తారు. ఆయన మీదకి వేసేస్తే శల్యుడు చచ్చిపోతాడు. శల్యుడు చచ్చిపోగానే మొత్తం అంతా కురుక్షేత్రం యుద్ధం ముగిసిపోయినట్లు, ఇంకెవరు లేరు సర్వసాధ్య చేయడానికి, యుద్ధం చేయడానికి అందరూ పారిపోతారు, ఎవరి కారు పారిపోతారు. అయితే భీముడు దుర్యోధనుడు తమ్ముళ్ళు ఉంటారు కదా, ఆ మిగిలిన 99 మిగిలిన వాళ్ళందరినీ ఎవ్వరిని లేకుండా చంపేస్తారు. సో నకులు సహదేవులు ఈ ఈ రాజుల్ని, మిగిలిన రాజుల్ని, తోపులు ఎవరైతే ఉంటారో ఆ తోపుల్ని వేసేస్తారు. అర్జునుడు త్రిగర్తల్ని, వీళ్ళని, సంశబ్దకుల్ని వీళ్ళని వేసేస్తారు. అంటే ఎవరు శాసన శూన్యం చేసేస్తారు. ఇంకా మిగిలిన శకుని మామ ఒక్కడే. ఆ శకుని మామని సహదేవుడు వెళ్ళి పేక నరికేస్తారు. అయిపోయింది. ఇంకెవ్వరు మిగిలేర్రా అంటే అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, దుర్యోధనుడు. సో వీళ్ళు ముగ్గురు మంచోళ్ళు కాబట్టి పారిపోరు ఎక్కడికి. కానీ వీడు దుర్యోధనుడు దొంగనాకుడు కాబట్టి వెళ్ళి ఒక నది కొలనులోని దాక్కుని ఉంటాడు రాకుండాన. ఉంటే ఇది తెలుసుకున్న పాండవులు అందరూ శ్రీకృష్ణుని వెంటబెట్టుకొని వెళ్తారు. దుర్యోధన చేతకాని నా కొడక, సముద్రంలో దాక్కుంటావా, నదిలో దాక్కుంటావా చేతకానోడు అని అందరూ రెచ్చగొడితే రాడు. రాకపోతే ఇంత బతికి నదిలో దాక్కుంటావా, ఓకే నువ్వు భయపడుతుంది భీముడు నిన్ను తన్నేస్తాడనే కదా, ఓకే మాలో ఎవరినైనా నువ్వు తీసుకో, యుద్ధం చేసుకో, గెలుచుకో అంటారు. రాజ్యం ఇచ్చేస్తామని ఆశ చూపిస్తారు. ఇంకెంత రెచ్చగొడుతుంటే దుర్యోధన రెచ్చిపోయి, నకులు సహదేవులు, ధర్మరాజు, అర్జునుడు కాదు నాకు సమవుజ్జయని, భీముడితోనే పోరాడతాను, భీముడితో పోరాడతాను. తెలుసు కదా మీకు గదా యుద్ధంలోని దుర్యోధనుడికి తొడ దగ్గర కొడితే తొడ చెక్కలైపోతుంది. అప్పుడు రాసింది కదా వాళ్ళ అమ్మ లేపనం వజ్ర. అయితే శ్రీకృష్ణ చెప్పినంట గదా యుద్ధంతో తొడ మీద కొట్టి చంపేస్తారు. అసలు అది అధర్మ యుద్ధం, కానీ దుర్మార్గుడిని ధర్మం అధర్మం ఏంటి, చంపేస్తారు. ప్రతిజ్ఞ నెరవేరిపోతుంది. ఇంకా పాండవులందరూ హ్యాపీగా వాళ్ళ శిబిరాల్లోకి వెళ్ళిపోయి ఫెస్టివల్ మూడు అంటే హ్యాపీ మూడు, పండగ వాతావరణం, పార్టీ మూడ్లో వాళ్ళంతా ఎంజాయ్ చేసుకుంటూ కడుపు నిండా అన్నంతో అందంగా అయిపోయినట్లు. ఇంకంతా కురుక్షేత్రం అయిపోయినట్లే, ముగిసిపోయినట్లే. అందరూ పోయారు, అందరు రాజులు చచ్చిపోయారు, దుర్యోధనుడు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళంతా ఆ బ్రాహ్మణులు, కృపచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ వాళ్ళంతా గురు శిష్యులు, అలా ఏం చేయట్లే, ఇంకెందుకులని వదిలేస్తారు. అంతా హ్యాపీ మూడ్లో ఉంటే ఈ దుర్యోధన దగ్గరికి కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళు ముగ్గురు వస్తారు. వీళ్ళు ముగ్గురు వచ్చి దుర్యోధనుడు చచ్చిపోతూ అంటారు, అశ్వత్థామ నువ్వే హీరోవి, నువ్వే ఈ కౌరవ సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నువ్వే సర్వసైన్యాధ్యక్ష పదవి స్వీకరించాలి, రాజువి నువ్వే కావాలి అని చెప్పి అంటే మొత్తం రెచ్చగొట్టేసి ఆయనకి ఇచ్చేస్తే వాళ్ళు మాటిస్తారు, మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి రెచ్చగొట్టి మొత్తం అయిపోతుంది, కథ సమాప్తం. అయితే ఇప్పుడు సర్వసైన్యాధ్యక్ష పదవి అశ్వత్థామ స్వీకరించాడు. అశ్వత్థామ మామూలుడు కాదు, నేను ముందే చెప్పాను. అర్జునుడు ఎంత పవర్ఫుల్, అశ్వత్థామ అంత పవర్ఫుల్. ఎందుకంటే ఇద్దరికి ద్రోణాచార్యుడు టీచర్ అయితే ఇతనికి తండ్రి. సో అతనికి ఎంత నేర్పారు, ఇతనికి అంత నేర్పారు. సో ఇద్దరు పవర్ఫుల్. అయితే అశ్వత్థామ ఏం చేస్తారంటే, పాండవులందరూ యుద్ధం ముగిసిపోయిందని చెప్పి సంబరాలు జరుపుకుంటూ సుఖంగా నిద్రపోతున్నాడు. ఇదే సరైన సమయం.
అర్ధరాత్రి దాడి చేసి పాండవులను చంపేద్దామని చెప్పి మొత్తం వీళ్ళందరూ బయలుదేరతారు. ఈ ద బయలుదేరి ఫస్టు ఈ అశ్వత్థామ ఉప పాండవులు అన్నారు కదా! పాండవులకి, ద్రౌపదికి పుట్టిన పిల్లలు ఈ ఉప పాండవులను లేపేస్తారు. చంపేసి తర్వాత ఈ పాండవుల సర్వసైన్యాధ్యక్షుడు దుష్టజన్యుని నరికేస్తారు. తర్వాత సెకండ్‌ని భీష్ముడు ఎవరైతే చంపించో సెకండ్‌ని నరికేస్తారు. ఈ నరికేస్తే ఇంకా పాండవులు అనుకోని నరికేస్తారు. కాకపోతే ఆళ్ళందరూ ఉప పాండవులు. అయితే అమ్మ బాబోయ్! పాండవులకు తెలిస్తే నన్ను వదలరని చెప్పి అశ్వత్థామ వేదవ్యాసుడి ఆశ్రమంలో దాక్కుండి పారిపోతాడు. పారిపోతే అది తెలుసుకున్న పాండవులందరూ ద్రౌపది ఏడుస్తది. నా పుత్రులను చంపిన అశ్వత్థామ బతికుండడానికి వీల్లేదు. మీరేం చేస్తారో పాండవులారా మీరేం చేస్తారో అశ్వత్థామను తెచ్చి నా కాళ్ళ ముందు పడేయండి, ఆయన చంపండి అని అంటారు. అంటే అది తెలుసుకొని పాండవులు మరి ద్రౌపది పిల్లలు కదా చచ్చిపోతారు. ద్రౌపది ఆడదా పిల్లలు చచ్చిపోతాయి. అప్పుడు పంచపాండవులు, శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు ఆశ్రమంకి వెళ్తారు. ఓరీ అశ్వత్థామ రా నీ అంతు చూస్తామని రెచ్చగొడితే అశ్వత్థామ వస్తాడు. అశ్వత్థామ వచ్చి రాగానే బ్రహ్మాస్త్రం వేసేస్తారు. ఇంక ఆ మారు మార్చారు. ఎందుకంటే అక్కడ అంత శక్తివంతమైన పాండవులు, శ్రీకృష్ణుడు ఉన్నారు. వేసేస్తారు. తర్వాత ఏదైతే అది చూసుకుందని. తర్వాత మన బ్రహ్మాస్త్రానికి విరుగుడు బ్రహ్మాస్త్రం అర్జునుడు వేస్తారు. అర్జునుడు వేస్తే బ్రహ్మాస్త్రాలు 2 గుద్దుకొని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలైతే వేదవ్యాసుడు అంటారు, అర్జున ఆ 2 బ్రహ్మాస్త్రాలు గుద్దుకుంటే ప్రళయం సంభవించి చాలా ప్రజలు చచ్చిపోతారు. దాన్ని ఉపసంహరించుకోనాయన అంటే అర్జునుడు ఉపసంహరించేసుకుంటాడు. అశ్వత్థామ నువ్వు కూడా ఉపసంహరించుకోనాయన అంటే నాకు మా నాన్నగారు ప్రయోగించడమే నేర్పారు కానీ ఉపసంహరించుకోవడం నేర్పలేదు అంటే వెదవా మరి తెలియలేనప్పుడు నువ్వు ఎందుకురా ప్రయోగించావు? నాకు పాండవులను చంపాలని కోరిక, వాళ్ళ పుత్రుల్ని, వాళ్ళ మనవల్ని, మొత్తం అందరినీ చంపాలని నాకు కోపం. మా నాన్నని చంపారు, భీష్మాచార్యని చంపారు, ద్రోణాచార్యని చంపారు, అందరినీ చంపేశారు. నాకు పాండవులు బతకడానికి వీల్లేదు, అందుకే ప్రయోగించానంటే అయితే ఒక పని చెయ్యి, దాన్ని దేనికో దానికి లక్ష్యం పెట్టేసి వదిలేసే, మరి నీకు ఎలాగో తెలియడం రాదు కదా వేదవ్యాసుడు సలహా ఇస్తారు. ఇస్తే ఎటువైపు లక్ష్యం పెడతారు తెలుసా? అభిమన్యుడు చచ్చిపోయాక అభిమన్యుడు భార్య ఉత్తర కడుపులో ఒక బాబు పుడతాడు, ప్రెగ్నెంట్తో ఉంటుంది. ఆ ఉత్తర కడుపు మీద పెడతాడు. పెడితే లక్ష్యం ఆ కడుపు మీద బ్రహ్మాస్త్రం ఆ ఉత్తర కడుపులో అభిమన్యుడు అంటే అర్జునుడు మనవడు, అభిమన్యుడు కొడుకు అయిన ఆ పరిజిత్ ఆ పరిజిత్కి కడుపుకి పెడితే ఆయన గర్భంలో ఉండగానే పరిజిత్ చచ్చిపోతే అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయతోని ఆ చచ్చిపోయిన శిశువుని గర్భంలో బతికిస్తారు పరిజిత్. అయితే శ్రీకృష్ణుడు అశ్వత్థామతో అంటాడు, గర్భంలో ఉన్న పిల్లల్ని చంపాలన్న కోరికతో ఉన్న నీకు ఈ జీవితాంతం మరణం లేకుండా అలాగే ఉంటావు అని చెప్పి అతనికి మణి ఉంటుంది కదా, ఆ మణి దివ్యమణి నత్తు మీద ఉంటుంది. ఆ దివ్యమణి తీసేసి చేతకాని వాళ్ళలాగే జీవితాంతం మరణం లేకుండా కుళ్ళు, కురుపులు, రోగగ్రస్తులు, కుష్టి రోగాలు, అన్ని రోగాలతో శోభ అనుభవించని చెప్పి శాపం పెడతాడు. అయిపోయింది. సో ఈ విధంగా కురుక్షేత్రం యుద్ధం ముగిసింది. ఆ మణిని తీసుకెళ్ళి ద్రౌపదికి ఇచ్చి ఇలా చేశాము, ఎందుకంటే చంపడం మహాపాపం, ఆయన చంపితే మనకే మంచిది కాదు, ఎందుకంటే ద్రోణాచార్యుల కొడుకు కదా అని చెప్పి చెప్పి ఆ మణిని ఆయన చేతకానం ఎందుకు చేశానని ద్రౌపదికి ఆ మణిని ఇచ్చేసి తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం చేసుకుని మొత్తం హస్తినని భూమండలాన్ని ఏలుతారు. 30 సంవత్సరాలు ఏలుతారు చాలా హ్యాపీగా. ఏలాక వాడు అభిమన్యుడు కొడుకు ఉన్నాడు కదా పరిజిత్కి ఆ రాజ్యం అప్పజెప్పేసి పాండవులు, ద్రౌపది వీళ్ళంతా హిమాలయాలకు బయలుదేరుతారు. హిమాలయాలకు బయలుదేరుతూ తపస్సులు చేసుకోవడానికి బయలుదేరుతారు. మార్గ మధ్యంలో ద్రౌపది చచ్చిపోతుంది, అర్జునుడు చచ్చిపోతాడు, భీముడు చచ్చిపోతాడు, నకుల సహదేవులు చచ్చిపోతాడు. ధర్మరాజు కూడా చచ్చిపోతే యమధర్మరాజు వచ్చి తనతో పాటు తన దేహం ఉంటుంది కదా తీసుకెళ్ళిపోతాడు. సో ఆ విధంగా మహాభారతం ముగిసింది, కురుక్షేత్రం ముగిసింది. మరి శ్రీకృష్ణుడేరబ్బా అని మీరు అనొచ్చు. మరి భాగవతం చెప్పేటప్పుడు అప్పుడు చెప్తాను, అన్నీ ఇప్పుడే చెప్పేస్తా. భాగవతంలో ఏం చెప్పాలి, ఇటు భాగవతం కూడా చెప్తావా అనే విషయం అంటే ఒక్కసారి భక్తి ఆధ్యాత్మికం రుచిమడిగాక ప్రపంచయాత్రికుడు ఎలా వదిలేస్తాడు? భాగవతం చెప్తాను, అన్నీ రామాయణ మహాభారతాలు అన్నీ చెప్పుకొని వస్తాను, కంగారు ఏం పడకండి. ఓకే, ఈ అవకాశాన్ని కల్పించిన 20 రోజులు నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ శతకోటి వందనాలు, పేరున వందనాలు. ఓకే, అంత ఈజీ కాదు ఆధ్యాత్మికం వైపు వెళ్ళి ఆధ్యాత్మికం చెప్పడం.
ఎందుకంటే ప్రకృతి సహకరించాలి, ప్రపంచం సహకరించాలి, ప్రజలు సహకరించాలి, ఆరోగ్యం సహకరించాలి. కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా నేను 60 రోజులు తూచా తప్పకుండా ప్రతి వీడియోని సింగిల్ టేక్‌లో అంటే ఆపి అక్కడ కట్ట కాదు. ఒకసారి స్టార్ట్ చేస్తే చివరిదాకా చెప్పుకుంటూ పోవడమే. సింగిల్ టేక్‌లో 60 వీడియోలు మీకు నేను పెట్టాను. ఓకే. ఈ 60 వీడియోలకి దగ్గర దగ్గర నాకు 1,20,000, 1,30,000 వచ్చింది. అంతకన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే ఆధ్యాత్మికం వీడియోలు కదా! దీని వ్యూస్ కూడా ఎక్కువ లేవు. దీని మీద పడే యాడ్‌లన్నీ అగరబత్తీలు, ధూప్ స్టిక్‌లు అలాంటి యాడ్‌లే పడతాయి. డబ్బులు రాలేదు. కానీ నేను డబ్బుల కోసం చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేశాననేది చెప్తాను. ఈ మహాభారతానికి 60 వీడియోలకి ఈ అబ్బాయి అఖిల్. ఈ అఖిల్ అనే అబ్బాయి 32 వీడియోలు చేశాడు. 32 వీడియోలు చేసినందుకు గాను ఈ అబ్బాయికి 32,000 ఇచ్చాను. చూస్తున్నారు కదా! ఈ అబ్బాయి ఫోన్ నంబరు చెప్తే కంగ్రాచ్యులేషన్ చెప్పండి. ఈ అబ్బాయి చేశాడు. తర్వాత ఈ అబ్బాయి భాష. సో, ఈ అబ్బాయి 28 వీడియోలు చేశాడు. ఈ అబ్బాయికి 28,000 ఇచ్చాను. సో, మొత్తం 60 వీడియోలకి 60,000 ఏఐ మీరు చూసిన గ్రాఫిక్స్‌కి గట్టా నాకయింది. ఈ ఫోన్ నంబర్‌లు ఇచ్చాను. వీళ్ళకి థాంక్స్ చెప్పాలంటే థాంక్స్ చెప్పండి. మీకేమైనా ఏఐ వీడియోలు కావాలంటే వీళ్ళకి ఇయ్యండి. వీళ్ళు చేస్తారు చాలా బాగా. ఓకే. తర్వాత ఈ థంబ్‌నెయిలర్స్ ఏవైతే ఉందో ఈయన నాని. ఈ నాని అన్న ఆయన ముప్ 60 వీడియోలకు గాను 65 అంటే 30,000 చిల్లరైంది ఈయనకి. థంబ్‌నెయిల్స్‌కి ఈయనకిచ్చాను. సో, ఈ విధంగా 60, 30, 90,000 అయింది. సో, 10,000 లాభం వచ్చింది ఈ 60 రోజుల్లో కష్టపడితే. సరిపోతదా 10,000 అంటే? చాలు. భక్తితో వచ్చింది రూ. 10 అయినా చాలు. ఓకే. అయిపోయింది. ఇప్పుడు మహాభారతం ఎందుకు స్టార్ట్ చేశావు? అయితే నేను ధర్మంగా, నిజాయితీగా, న్యాయంగా బతికే వ్యక్తిని. నాకు అన్యాయంగా రూ. 10 కూడా వద్దు. కొన్ని వేల కోట్లొచ్చినా కూడా నేను ముట్టుకోను. నిజాయితీగా రూ. 10ని నేను కళ్ళకి దండం పెట్టుకొని నేను పూజించుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నేను కష్టపడిన సొమ్మే నాకు కావాలి. నాకు అన్యాయంగా వచ్చింది నేను వద్దు. సో, ఈ క్రమంలో నేను లాస్ట్ మంత్ మీరు చూసుకుంటే కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్‌ల కోసం చాలా రచ్చ రచ్చ చేశాను. నేను గత 5 సంవత్సరాల నుంచి దాని మీద పోరాడినా గానీ, ఆ 3 నెలలు 90 రోజులు కఠినంగా, దారుణంగా పోరాడాను. ఆ క్రమంలో పోరాడే విధానం బూతులు తిట్టడం జరిగింది. చాలా మందిని బూతులు తిట్టాను. బూతులు అంటే బూతులు. పర్సన్స్‌ని కాదు. కొన్ని ఉంటాయి కదా! బూతు పదాలు. ఆ బూతు పదాలు వాడాను. బూతు పదజాలాన్ని వాడాను. చాలామంది బాధ పెట్టాను. ఏం చేశాను? కాకపోతే నాకు చిన్న బాధేంటంటే, నేను చేసింది ధర్మమా? అధర్మమా? అది తెలుసుకుందాం. మహాభారతం చెప్తే దాంట్లో మనం ఆధ్యాత్మికంలోకెళ్తే మనకి మనకి ఒక న్యాయం ఎవరిని అడిగితే ఏం చెప్తారు? మనకంతట మనమే సత్యాన్వేషణ చేద్దామని చెప్పి ఆధ్యాత్మంలోకి దూరాను. దూరాక తెలిసింది. ఓకే. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎన్నో చేశాడు. అర్జునుడు ఎన్నో సార్లు రక్షించబడ్డాడు. ధర్మరాజు ధర్మంగా ఉన్నా కూడా ద్రోణాచార్యులను చంపే అశ్వత్థామ అతః కుంజరః అని అబద్ధాలు ఆడాడు. సో, ఎన్ని అబద్ధాలు ఆడారు, మోసాలు చేశారు. ఇంత కురుక్షేత్రంలో ఇన్ని జరిగాయి. దేవుళ్ళు అంటే మాటలు దాటారు కదా! సో, మనం చేసింది ఏంటి అనేది అర్థమైంది. ఇప్పుడు నేను ఈ 90 రోజులు వీడియోలు చేయడం ద్వారా రూ. 30,00,000 వచ్చింది. ఆ 30,00,000 నేను తీసుకుంటే అది అధర్మం. నేను తీసుకోలేదే. ఆ డబ్బు నాదే అసలు. నేను కష్టపడింది, నా ప్రాణ త్యాగం చేసింది. నేను 90 రోజులు ఆ డబ్బు నాది. అయినా నేను బెట్టింగ్ బాధితుల కుటుంబాలు ఎవరైతే పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు పేద స్థితిలో ఉన్నారో ఆ 30,00,000 15 కుటుంబాలకిచ్చాను. తర్వాత 5 పోలీస్ కేసులు పడ్డాయి. ఆ లాయర్‌లకి డబ్బులవుతాయి కదా! లాయర్‌లేం ఫ్రీగా వాదించరు కదా! ఆ కేసులకి గాను బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వాళ్ళు కోట్లలో సంపాదించి కారుల్లో లగ్జరీగా బతికితే దానికోసం పోరాడిన నాకు కేసులు, ఇంత నష్టం. దానికి తోడు ఈ 90 రోజుల్లో నా ట్రావెలింగ్ వీడియోలు ఆపేయడం వల్ల దగ్గర దగ్గర రూ. 10,00,000 నష్టం, రూ. 15,00,000 డబ్బులివ్వలేదు. దానికి తోడు ఈ రూ. 30,00,000తో పాటు ఖర్చులు ఒక 5,00,000 నాకే చేతికి పడ్డాయి. అటు ఇటు తెలిపి ఆ 90 రోజులు నాకు రూ. 20,00,000 నష్టం కలిగింది. నష్టం కలిగినా నేను చేసింది న్యాయం, ధర్మంతో కూడింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే బూతులు తిట్టాను అనే బాధ మనసులో ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ మహాభారతం చెప్పడం ద్వారా ధర్మాలు మనం కాలిక్యులేట్ చేస్తే నేను తిట్టింది బూతులు, మనుషుల్ని కాదు కదా! బూతులన్నీ ఆడవాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. ఏం చేస్తాం? తిట్టాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళు వినట్లేదే. అటువైపు ఉన్నవాళ్ళు రాక్షసులు. నేనేదో ధర్మాత్ములతోనూ, బ్రాహ్మణులతోనో, పంతులతోనో, మంచి విద్యావంతులతోనో యుద్ధం చేస్తే కానీ అటువైపు రాక్షసులు, కరుడు కట్టిన ఉన్మాదులు. అంత బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులైన వాళ్ళతోని నేను నాయనా బుజ్జికొన్నా రారా స్వామి రారా అని నెమ్మదిగా మాట్లాడితే ఎవరైనా ఒప్పుతారా?
సామవేద దాన దండోపాయాలన్నీ ఉపయోగించి రచ్చ రంబోలా చేసి ప్రభుత్వ నాయకుల్ని వదలలేదు, ప్రభుత్వ అధికారులని వదలలేదు, అందరి మీద వీడియో సినిమా ఎవరిని వదలలేదు. అక్కడ దేవుని నుంచి దేవుళ్ళ మీద కూడా వీడియో మొత్తం సమస్తం ఈ బెట్టింగ్ యాప్ల్లో కూడుకొని కొన్ని వేల కోట్లు దేశానికి నష్టం పరుస్తున్నారని చెప్పి చేసి వీడియోలు చేసి సమాజం ముందు ప్రపంచం ముందు మొత్తానికి నా ధర్మయుద్ధం 90 రోజులు చేసింది గవర్నమెంట్ దాకా వెళ్ళింది కనుక బెట్టింగ్ యాప్లు ఇప్పుడు సమూలంగా నాశనం అయిపోయింది. ఎవరు లేవు చూడండి. చేస్తే శిక్ష చేసిన వాళ్ళకి 3 కోట్ల శిక్ష, 3 నెలలు జైలు శిక్ష. ఇప్పుడు ఎవరు చేసినాను పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చేశారు. అది ఆ విధంగా మహాభారతం అయితే చెప్పడం జరిగింది. ఈ 60 రోజులు నేను హాస్టల్స్లో ఉండి ఎన్నో కష్టాలు పడి చేశాను. అది నేను ఇష్టంతో చేసిన పని ఎన్ని కష్టాలున్నా ఏమవ్వదు. మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఆండీస్ బొలివియా దేశంలో ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఉన్నాను. 15,000 అడుగుల ఎత్తులో ఉన్నానేమో సముద్ర మట్టానికి. ఇంటర్నెట్ లేదు. మీరు చూసుకుంటే గడిచిన 5 రోజులుగా నేను సరిగ్గా వీడియోలు అప్లోడ్ చేయలేదు. అర్ధరాత్రి మధ్యలో అర్ధరాత్రి 3 గంటలకు ఎవరు చూస్తారు మహాభారతం? అయినా అప్లోడ్ చేశాను. నా తప్పలేదు, మరి ఏం చేస్తాను? నాకు అవ్వదే. నాకు ఇంటర్నెట్ లేనిదే నేను ఎక్కడి నుంచి తెచ్చేస్తాను? ఇంటర్నెట్ ఉంటేనే కదా చేయగలను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, వీడియో రోజు చెప్పగలుగుతున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్నెట్ ఉంటేనే కదా అది మీ వరకు చేరుతుంది. ఇంటర్నెట్ లేకపోతే నేనేం చేస్తాను? రేపు అమెజాన్ అడుగులకు వెళ్తాను, ఇంటర్నెట్ లేకపోతే నేనేం చేస్తాను? సో ఆ విధంగా అయితే 60 రోజులు కష్టపడి నేను మీ ముందుకు చూపించాను. ఇంకొన్ని రోజుల్లో భాగవతాన్ని స్టార్ట్ చేస్తాను. భాగవతం తర్వాత రామాయణంలోకి వెళ్తాను. ఎందుకంటే త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంకి వస్తారు ఎవరైనా, కానీ ద్వాపర యుగం నుంచి త్రేతాయుగంకి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఆ క్యారెక్టర్స్, పాండవుల క్యారెక్టర్స్, అది మహాభారతం నాకు చాలా ఇష్టం రామాయణం కన్నా. చెప్పడానికి ఎక్కువ క్యారెక్టర్స్ విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి. మీ అందరికీ మళ్ళీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ప్రపంచ యాత్రికుడితో ఈ భాగవతం రామాయణంతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతలోగా మంచి మంచి వీడియోలు ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెడతాను. మీరు ఎవరైనా ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా అన్వేషణ ఛానల్ కూడా చూడండి. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఈ వీడియోలకు సహకరించినందుకు గాను భాషాబాయికి, అఖిల్కి, నానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ పుణ్యం నాది, మీది, మనందరిది. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. కృష్ణ కృష్ణ.